మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 అక్టోబర్ 22 నుండి కార్తీక మాసం ప్రారంభం అవ్వబోతోంది. ఈ కార్తీక మాసం రాగానే ఆడవారు ప్రతిరోజు దీపారాధన చేస్తారు. అలా దీపారాధన చేసే క్రమంలో ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేస్తారు. అంతేకాదు చాలామందికి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం పెట్టాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలా అనే డౌట్ వస్తుంది. కార్తీక స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అని రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలన్నిటికీ సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసాన్ని హిందూ పంచాంగంలో అతి పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఆశ్వీజ యుజం తర్వాత వచ్చే ఈ నెల తెల్లవారుజామున స్నానం, దీపారాధన, దానము, ఉపవాసము, పార్థివ లింగార్చన, తులసి పూజ, వనభోజనం వంటి అనేక ఆచారాల సమాహారంతో నిండిపోతుంది. శైవ వైష్ణవ సాంప్రదాయాలు రెండింటికి సమానంగా మహిమాన్వితమైన ఈ మాసంలో గ్రామాల కనుమలు నుంచి నగరాల గుడుల వరకు ప్రతి చోట దీపకాంతులు వెలుగులు నింపుతాయి. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన ఆడపడుచులు, స్త్రీలు ఈ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి తులసికోట ముందు దేవుని గదిలో దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసం వస్తేనే ఎంతోమంది స్త్రీలలో ఒక పెద్ద సందేహం మొదలవుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం పెట్టాలంటే తప్పనిసరిగా తలస్నానం చేయాలా? రోజు తలంటు స్నానం చేస్తేనే దీపం వెలిగించవచ్చా? లేకపోతే దీపం పెట్టకూడదా? ఒకవేళ చేయలేకపోతే మాకు దోషం చుట్టుకుంటుందా? మా పూజకు ఫలితం దక్కదా అని ఎంతోమంది ఆడపడుచులు మదనపడుతూ ఉంటారు. చలికాలం కావటం, ఆరోగ్య సమస్యలు, సమయాభావం, ఇంట్లో ఉండే ఇతర పనులు వంటి ఎన్నో కారణాల వల్ల కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయటం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే అయ్యో మేము ఈరోజు తలస్నానం చేయలేదు కదా, ఆ దీపం పెట్టడానికి అర్హులం కాదు అని బాధపడుతూ ఆ రోజు దీపారాధనకు దూరంగా ఉంటున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఒక విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మన హిందూ ధర్మం, మన శాస్త్రాలు ఎప్పుడూ మనిషిని ఇబ్బంది పెట్టాలని చెప్పవు. అవి మన జీవితాన్ని సులభతరం చేయడానికి, మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఏర్పడ్డాయి. ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలోనూ కార్తీక మాసంలో స్త్రీలు ప్రతిరోజు ఖచ్చితంగా తలస్నానం చేసి తీరాలి, లేకపోతే దీపం వెలిగించకూడదు అని ఎక్కడా చెప్పలేదు. ఇది కేవలం మనకు మనంగా సృష్టించుకున్న ఒక నియమం, ఒక అపోహ మాత్రమే. ఒక స్త్రీకి, ముఖ్యంగా ముత్తైదువుకు అత్యంత పవిత్రమైన స్థానం తన పాపిట. ఆ పాపిటలోనే శ్రీ మహాలక్ష్మి, గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే పెళ్ళైన స్త్రీలు పాపిటలో కుంకుమను ధరిస్తారు. అది కేవలం అలంకారం కాదు, అది సౌభాగ్యానికి చిహ్నం, ఐశ్వర్యానికి సంకేతం. ఈ పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలు స్త్రీలకు తలస్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. కనుక స్త్రీలు కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒంటి స్నానం అంటే శుచిగా స్నానం చేయండి. ఆ తర్వాత మీ పాపిటలో అంటే నుదిటిపై నుండి జుట్టు ప్రారంభమయ్యే చోట చక్కగా కుంకుమ బొట్టును ధరించండి. అలా పాపిటలో కుంకుమ పెట్టుకున్నారంటే మీరు గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని, పవిత్రతను పొందినట్లే. ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించినట్లే. తర్వాత మీరు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి భక్తితో దేవుని ముందు దీపాన్ని వెలిగించవచ్చు. అంతేకాని జుట్టు తడవలేదు, తలస్నానం చెయ్యలేదు అని మదన పడాల్సిన పని లేదు. పాపిటలో పెట్టిన కుంకుమ మిమ్మల్ని సకల దోషాల నుండి కాపాడి పూజకు అర్హతను కలిగిస్తుంది. కాబట్టి ఈ చిన్న సూత్రాన్ని గుర్తుంచుకోండి. ప్రతిరోజు తలస్నానం చేయలేకపోయినా ఒంటి స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి భక్తితో దీపాన్ని వెలిగించి ఆ కార్తీక దామోదరుని కృపకు పాత్రులు కండి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం దీపారాధన చేయాలంటే తప్పనిసరిగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మొదటిది, మాంసాహారం తిన్నప్పుడు. కార్తీక మాసంలో దాదాపుగా అందరూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇది మన సాంప్రదాయం. ఒకవేళ ఎవరైనా పొరపాటున లేదా తప్పనిసరి పరిస్థితుల్లో మాంసాహారం తీసుకుంటే వారు ఆ మరుసటి రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి.
తలస్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజ గదిలోనికి వెళ్ళకూడదు. దీపారాధన చేయకూడదు. మాంసాహారం స్వీకరించడం వల్ల శరీరంలో తామస గుణం పెరుగుతుంది. ఒక రకమైన మైల ఏర్పడుతుంది. దానిని శుద్ధి చేసుకోవడానికి తల నుండి కాలి వరకు శరీరాన్ని శుభ్రపరచాలి. అందుకే తలస్నానం తప్పనిసరి. కానీ మనం ఎలాగూ ఈ పవిత్ర మాసంలో మాంసాహారం ముట్టుకోము కాబట్టి ఈ నియమం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక రెండవ ముఖ్యమైన విషయం, దంపతులు కలిసినప్పుడు భార్యాభర్తలు రాత్రి దాంపత్య సుఖంలో పాల్గొంటే ఆ మరుసటి రోజు ఉదయం దైవారాధన చేసే ముందు తలస్నానం చేయాలా? ఇది కూడా ఎంతోమందికి ఉండే సందేహమే. ఇక్కడ కూడా మన శాస్త్రాలు ఒక సులభమైన మార్గాన్ని చూపించాయి. దాంపత్యం తర్వాత కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలనే నియమం లేదు. ఆ మరుసటి రోజు ఉదయం స్త్రీ శుచిగా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ముందు మనం చెప్పుకున్నట్లుగా, ఇంతకు ముందు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా పొరపాటున కూడా మర్చిపోకుండా పాపిట్లో కుంకుమ బొట్టును ధరించాలి. ఆ ఒక్క పనితో మీకు పూర్తి శుద్ధి, పవిత్రత చేకూరుతాయి. ఆ తర్వాత మీరు నిశ్చింతగా దీపారాధన చేసుకోవచ్చు. అంతేకాని రాత్రి దంపతులు కలిశారు కాబట్టి, ఉదయం తలస్నానం చేయలేదు కాబట్టి పూజకు దూరం కావలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. చూశారా మన ధర్మం ఎంత గొప్పదో? అది మన ఇబ్బందులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సులువైన పరిష్కార మార్గాలను చూపిస్తుంది. భగవంతుడిని చేరుకోవడానికి భక్తి అనే మార్గాన్ని సులభతరం చేస్తుంది. కానీ కఠిన నియమాలతో మనల్ని దూరం పెట్టదు. ఎప్పుడైనా సరే భక్తి ప్రధానం, ఈ నియమాలన్నీ కాదు. కాబట్టి మనసులో భక్తి భావంతో దీపం వెలిగిస్తే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఓ ఆడపడుచులారా, ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించండి. తలస్నానం చేయలేకపోయామే అని దిగులు పడకండి. అసలు తలస్నానం చేయాల్సిన అవసరమే లేదు. మీరు శుభ్రంగా స్నానం చేసి పాపిటలో కుంకుమ పెట్టుకుని దీపం వెలిగిస్తే చాలు. ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మ మీ భక్తిని స్వీకరిస్తాడు. మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. కేవలం 2 సందర్భాల్లో, అంటే మాంసాహారం తిన్నప్పుడు లేదా మీకు నెలసరి వచ్చినప్పుడు మాత్రమే తలస్నానం తప్పనిసరి. నెలసరి 5వ రోజు తలస్నానం చేశాకే పూజలు చేసుకోవాలి. ఈ నియమాలు తప్ప మిగతా సాధారణ రోజుల్లో మీరు ప్రతిరోజు తలస్నానం చేయకుండానే దీపారాధన చేసి కార్తీక మాస పుణ్యఫలాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ఇక ఇప్పుడు కార్తీక స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే సందేహాలకు కూడా సమాధానాన్ని తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే మన అందరికీ గుర్తుకు వచ్చేది స్నానం. కార్తీక మాసం అంటేనే విశిష్టమైనది. కార్తీక మాసానికి మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం కానీ, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం కానీ, పరమేశ్వరుడిని మించిన దైవం కానీ లేరు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. రోజు చేసే స్నానానికి, కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో వారందరికీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో స్నానం చేసే వారందరూ కూడా ఉదయం నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే ఈ కార్తీక మాసంలో స్నానం చేసేవారు దిగంబరంగా, అంటే వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. అలాగే స్నానం చేసే సమయంలో శివశివ అనుకుంటూ లేదా హరినామ స్మరణతో మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసే ముందు నీటిలో గంగాదేవి ఉన్నది అని తలుచుకొని భావించి నీటిని తాకి స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను, ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి లేదా మీకు ఏ దైవమైతే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో స్నానం చేయడానికి మనకు ఉపయోగపడేవి నదులు, చెరువులు, కాలువలు, బావులు. ఇవి ఏమీ లేవు అనుకుంటే బకెట్లో ఉండే నీటితో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. ఇలా వెన్నెలలో ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా వీలు లేని వారు రాత్రి సమయంలో బకెట్లో నీళ్లు నింపి వెన్నెలలో పెట్టి
ఉదయం ఆ బకెట్లోని నీటితో స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. ఆ అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయటం చాలా శ్రేష్టం. తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సంపూర్ణే భవతే తద. ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5 గంటల 30 నిమిషాల లోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ సమయంలోపు చేసేయండి. లేదా మీకు దగ్గరలో ఎవరైనా వేద పండితులు ఉంటే ఈ కార్తీక మాసంలో తులారాశి ఏ ఏ సమయాలలో ఉంటుందో తెలుసుకొని ఆ సమయంలోపు స్నానం ముగించండి. ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి, వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు. సర్వ పాపాలను పొందిన వారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి నీటితో ఈ కార్తీక మాసంలో స్నానం చేయకండి. చన్నీటి స్నానం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెప్తుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రతి ఆదివారం అంటే సోమవారాలు ఇక్కడ ప్రధానం. సోమవారం కూడా కుదరని వారు ఆదివారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం స్నానం చేసిన కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని మన వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఆదివారం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, నెలలో వచ్చే చివరి రోజు, అమావాస్య రోజు, ఈ 3 రోజులలో స్నానం చేసిన కార్తీక మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంటే ఈ కార్తీక మాసంలో 30 రోజులు స్నానం చేయలేని వారు పాడ్యమి అంటే శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేస్తే నెలంతా చేసిన పుణ్యం లభిస్తుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరదు అనుకునేవారు, చెయ్యలేను అనుకునేవారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా వారికి సమస్త దోషాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇవి ఏమీ చేయలేము అనుకునేవారు కార్తీక మాసంలో వచ్చే ఒక్క సోమవారం స్నానం చేసిన కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలును బట్టి అస్సలు చేయలేని వారు కార్తీక పురాణాలను విని మంచి ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. కాదని కార్తీక మాసంలో ఈ తప్పు పనులు చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది, నరక బాధలు అనుభవించాల్సి వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరూ కార్తీక మాసంలో ఈ తప్పు పనులు చేయవద్దు. కార్తీక మాసంలో తెలియక ఈ తప్పులు చేస్తే పరమేశ్వరుడి కోపానికి గురి కావాల్సి వస్తుంది. లేనిపోని కష్టాలు వస్తాయి, అష్టదరిద్రాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. అంతేకాదు కార్తీక మాసంలో ఈ తప్పులు చేసేసి మీరు ఎన్ని పూజలు చేసినా, దీపారాధనలు చేసినా, నదీ స్నానాలు చేసినా ఎటువంటి ఫలితం రాదు. పైగా లేని దరిద్రం చుట్టుకుంటుంది. కనుక అందరూ ముందే తెలుసుకుని జాగ్రత్త పడండి. మరి ఇంతకీ కార్తీక మాసంలో ఏ తప్పు పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని శాస్త్రాలలో ఉంది. నాన్ వెజ్ అంటే గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివేమీ కూడా ఈ నెలలో తినకూడదు. కనుక వీలున్నవారు కార్తీక మాసంలో నాన్ వెజ్ను తినవద్దు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కార్తీక మాసం రాగానే చాలామంది నాన్ వెజ్ తినటం మానేస్తారు. కానీ కొంతమందికి ఆరోగ్యం బాగోదు. అలాంటి వారిని డాక్టర్స్ తప్పనిసరిగా నాన్ వెజ్ తినమంటారు. అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నాన్ వెజ్ తిన్నా తప్పేమీ కాదు. ఇక మామూలు వారు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు నాన్ వెజ్ ఈ నెలలో తినవద్దు.
అలాగే కార్తీక మాసంలో ఆదివారం రోజు ఉసిరికాయను కొబ్బరికాయను తినకూడదనే శాస్త్రాల్లో ఉంది. కనుక ఆదివారం ఒక్కరోజు వాటిని తినకండి. కానీ కార్తీక మాసంలో ఉసిరికాయ తింటే చాలా మంచిది. కార్తీక ఆదివారం రోజు మాత్రం ఉసిరికాయను అవాయిడ్ చేయాలి. కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉపవాసము, దీపారాధన, నదీ స్నానాలు, జాగారం. అయితే ఈ కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉపవాసం ఉంటారు. దేవుడు మనకు మన ఆరోగ్యంపై ముందు శ్రద్ధ వహించాలి అని చెప్పాడు. మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా దేవుడికి ఇంకా చాలా రకాల పూజలు చేస్తాము. బలవంతముగా ఉపవాసం ఉండి ఆ నీరసంతో చిరాకుతో ఇంట్లో వారిని కూడా దూషిస్తూ ఉంటారు. ఇలాంటి ఉపవాసం చేసినా ఎలాంటి ప్రయోజనాలు కలుగవు. మనం ఏది చేసినా ప్రశాంతంగా ఉండి చేయాలి. ఈ బిజీ లైఫ్లో చాలామందికి ఉపవాసం ఉండటం కుదరటం లేదు. ఈ మాసమంతా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కేవలం ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 సోమవారాలు ఉపవాసం చేయండి. అది కూడా మీకు కుదిరితేనే చేయండి. చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు, ఆఫీస్కి వెళ్ళేవారు బలవంతంగా ఉపవాసం చేయకండి. మరికొంతమంది ఇతరులు ఏమి అనుకుంటారో అని ఉపవాసం చేస్తూ ఉంటారు. వారికి భక్తి ఉన్నా లేకపోయినా ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీకు దేవునిపై భక్తి, నమ్మకం ఉంటే, మీకు ఓపిక ఉంటేనే ఉపవాసం చేయండి. అలాగే కార్తీక మాసంలో మగవారు మందు అనగా మద్యం తాగకూడదు. కొంతమంది మగవారు మందు లేకపోతే ఉండలేరు, కానీ దేవునిపై భక్తి ఉంటుంది. అలాంటి వారు మీ మనసును మద్యం వైపు నుండి డైవర్ట్ చేయడానికి ప్రతిరోజు శివుడికి రుద్రాభిషేకం చేయండి. ఉదయం మరియు సాయంత్రం శివుడికి లేదా శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఎక్కువ సమయం శివుడి భక్తిలో నిమగ్నమై ఉండండి. మీరు ఈ ఆచారానికి అలవాటు పడితే దాని నుండి ఆనందాన్ని అనుభవించేటప్పుడు మీకు మద్యంపై కోరిక తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివుడి ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కార్తీక మాసంలో ఇనుప వస్తువులను, వాహనాలను కొని ఇంటికి తీసుకురాకూడదు. దాని వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అబద్ధాలు చెప్పకూడదు. ఎవరికీ ద్రోహం చేయకూడదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ కూడా చేయకూడదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనెను ఇక దేనికి ఈ కార్తీక మాసంలో ఉపయోగించకూడదు. అలాగే ఈ కార్తీక మాసంలో మధ్యాహ్నం పూట నిద్రించకండి. ఇది చలికాలం కాబట్టి మీరు మధ్యాహ్నం పూట నిద్రించడం వల్ల సాయంత్రం అయ్యేసరికి బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏ పని చేయబుద్ధి కాదు. సాయంత్రం పూజకు ఆలస్యమవుతుంది. మధ్యాహ్నం పూట నిద్రించటం వల్ల మీ శరీరం బాగా బద్ధకిస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో శివుడు తన ప్రమదగణాలతో కలిసి భూసంచారం చేయడానికి వస్తాడు. మీరు ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచకుండా, మీరు శుభ్రంగా లేకుండా ఉంటే శివుడు ఆగ్రహిస్తాడు. ప్రదోష సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకండి. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి ఆహారం తినకుండా శివుణ్ణి ఆరాధిస్తే శివ అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పును కార్తీక మాసంలో చేయకండి. ఈ తప్పు చేయటం వల్ల శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. దీని యొక్క ఎఫెక్టు మీ పిల్లలపై పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అయితే దయచేసి ఎటువంటి నదీ స్నానాలకు వెళ్ళకండి. ఇటీవల కాలంలో తుఫాను సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయాలని అనుకున్నట్లు అయితే వాతావరణం అనుకూలంగా ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే చన్నీటి స్నానం చేయండి. కొందరు ఈ మాసంలో ఎలాగైనా సరే నది లేదా సముద్ర స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు, మీకు తెలిసిన వారు ఎవరైనా సముద్ర, నదీ స్నానాలకు వెళ్తే వారికి ఒక బాటిల్లో ఆ వాటర్ తీసుకొని రమ్మని చెప్పి ఆ నీటిని మీరు మరియు మీ కుటుంబ సభ్యులు స్నానం చేసేటప్పుడు బకెట్లో పోసుకుని స్నానం చేయండి. ఇలా చేసిన సముద్రంలో, నదిలో స్నానం చేసిన ఫలితం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో హరిహరులను నిందించటము, అవమానించటము చేయకూడదు. కొంతమంది శివభక్తులు హరిభక్తులను కించపరిచినట్లుగా మాట్లాడితే మరికొంతమంది హరిభక్తులు శివభక్తులను కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో హరిభక్తుల సంఘం
అని శివభక్తుల సంఘమని విడిపోయి ప్రజలలో ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల శివకేశవులు చాలా బాధపడతారు. దయచేసి కార్తీక మాసంలో ఎటువంటి గొడవలు పడకుండా భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. ఈ కార్తీక మాసంలో జ్వాలా తోరణ ఉత్సవం చేస్తారు. ఈ జ్వాలా తోరణం కింద నడవటం వల్ల నరక బాధలు తగ్గుతాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఒకసారి జ్వాలా తోరణం కింద నుండి వెళ్తే సరిపోతుంది. పదే పదే వాటి కింద నుండి నడవటం లేదా పరిగెత్తటం వంటివి చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జ్వాలా తోరణం దగ్గర ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా ఉండండి. కార్తీక మాసంలో నాగుల చవితికి విశేషమైన స్థానం ఉంది. ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గర పాలు పోసి టపాసులు కాలుస్తూ ఉంటారు. పుట్టలో పాలు పోయటం వల్ల నాగదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయి. అలా అని లీటర్ పాలు తెచ్చి పుట్టల్లో పోయమని కాదు. మీరు పుట్ట దగ్గర పాలు పోయాలి అనుకుంటే ఒక గిన్నెలో పాలు పోసి ఒక స్పూన్తో కొంచెం పాలు పోయండి. ఇలా చేస్తే పుట్ట పాడవదు. మీరు నాగదేవత ప్రతిమలకు అభిషేకం చేయండి, కానీ పుట్టలో విపరీతంగా పాలు పోయకండి. పుట్ట అనేది పాము ఇల్లు. మన ఇంటిలో ఎవరైనా నీళ్లు పోసి బురద చేసి వెళ్ళిపోతే మనకు ఎంత కోపం వస్తుంది. అంతెందుకు, వరదలలో మన ఇల్లులు నిండి బురద అయిపోతే చాలా బాధపడుతూ ఉన్నాం కదా. అలాగే పాములు కూడా వాటి ఇంటిని బురద చేస్తే బాధపడతాయి. కాబట్టి పుట్టలో చాలా తక్కువగా పాలు పోయండి. గుడిలో నాగ ప్రతిమలకు ఎంత అభిషేకం చేస్తారో చేసుకోండి. అలాగే పుట్ట దగ్గర విపరీతంగా బాంబులు కాల్చకండి. పెద్ద సౌండ్స్ వస్తే బాంబులు కాల్స్తే పాములు భయపడి వాటి ఇంటిని వదిలి వెళ్ళిపోతాయి. చిన్న క్రాకర్స్ కాల్చండి చాలు. సబ్బు షాంపూలతో స్నానం చేయకూడదు. కార్తీక వ్రతం పాటించేవారు సబ్బు షాంపూలతో ఈ కార్తీక స్నానం చేయకూడదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చెయ్యని వారి చేతి వంట తినకూడదు. మాంసాహారం తీసుకోకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం తీసుకోవాలి. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ, చద్ది అన్నము, పుట్టగొడుగులు, వాకుడుకాయ, పుచ్చకాయ, నూనె, లవణం. నూనె లేకుండా వంట ఎలా చేయాలి అనుకోవద్దు. నూనె లేకుండా అంటే ఇక్కడ నూనె తక్కువగా వాడమని అర్థం, లేదా నూనె బదులు నెయ్యి వాడమని అర్థం. అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తీసుకోకూడదు అని శాస్త్రం చెప్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.